హాయ్ ఫ్రెండ్స్, ఇటీవల అనగా ఆగస్టు 1, 2024న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ గారి అధ్యక్షతన ఏర్పడిన 7 జడ్జిల ధర్మాసనం 6-1 మెజార్టీతోటి ఎస్సీ ఎస్టీ కులాలనందు ఆయా రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేసుకొనవచ్చును అని తీర్పునివ్వడం జరిగింది. మరి అసలు ఈ రిజర్వేషన్ అంటే ఏంటి, ఈ వర్గీకరణ అంటే ఏంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నందు పేపర్ 1 75 మార్కులకి పాలిటీ ఉంటుంది, మిగతా 75 మార్కులకి ఆంధ్ర చరిత్ర ఉంటుంది. పాలిటీ నందు 75 మార్కులు సంపాదించాలి అంటే పాలిటీ నందు ఇటువంటి ముఖ్యమైన అంశాల మీద సమగ్రమైన పట్టు సంపాదించాలి. మరి ఈ రిజర్వేషన్ల గురించి మనం సమగ్రంగా తెలుసుకుందాం. అసలు రిజర్వేషన్లు అనేది ఎప్పుడు మొదలైంది? స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదలైందా, స్వాతంత్ర్యం రాకముందే మొదలైందా? ఇటువంటి అనేక ఆసక్తికరమైన ముఖ్యమైన అంశాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. రిజర్వ్ అనగా వారికి మాత్రమే కేటాయించడం. మరి ఈ కేటాయింపులు రాజ్యాంగం ప్రకారం ఏ ఏ విషయాల్లో ఏ ఏ కులాలకి ఏ కులాలకి మరి ఈ సదుపాయాలు కల్పించారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రిజర్వేషన్ అనగా కొన్ని సదుపాయాలను వారికి మాత్రమే కేటాయించడం. రిజర్వేషన్ అనగా ముందు ఈ రిజర్వేషన్ అనే పదానికి అర్థం తెలుసుకుందాం. రిజర్వేషన్ అనగా రాజ్యాంగం ప్రకారం లేదా రాజ్యాంగం చట్టం ప్రకారం ఒక ఏదైనా సదుపాయాలను కొన్ని వర్గాలకు మాత్రమే కేటాయించడం. ఆ కేటాయించిన సదుపాయాలను ఆ వర్గాలు మాత్రమే పొందాలి, ఇతరులు పొందడానికి అర్హులు కాదు. మరి రాజ్యాంగం ఏ ఏ వర్గాలకు ఏ ఏ విషయాల్లో ఎటువంటి సదుపాయాలను కల్పించిందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన రాజ్యాంగంలో మొదటి భాగంలో మనకి రాజ్యాంగ పీఠిక ఉంటుంది. పీఠిక అనగా ప్రియాంబుల్. మరి ఈ పీఠిక నందు మనం ముఖ్యమైన పదాలను మనం చూస్తూ ఉంటాం. ఈ పదాల సారాంశం, అంతరార్థం మొత్తం రాజ్యాంగం యొక్క భావనను మనకు తెలియజేస్తుంది. వాటిలో మనం గమనించినట్లయితే మరి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడిన సెక్యులర్ అనగా లౌకిక రాజ్యం. ఇక్కడ లౌకిక రాజ్యం అనగా దేశం లేదా రాష్ట్రం. మరి ఈ లౌకిక రాజ్యం అనగా మత ప్రమేయం లేని రాజ్యం. అనగా అధికారికంగా ఏ మతము ఉండదు, అన్ని మతాలను సమదృష్టితో చూడడం జరుగుతుంది. మరి అటువంటప్పుడు కొన్ని విషయాల్లో కొన్ని సదుపాయాల్లో మరి కొన్ని మతాలు మరి కొన్ని కులాల వారికే ఎందుకు ఇటువంటి కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలను కల్పించడమైనది మనం తెలుసుకుందాం. అదేవిధంగా మరి జస్టిస్ న్యాయము, మరి ఆ న్యాయం అనేది సోషల్ సామాజిక పరంగా, ఎకనామిక్ ఆర్థిక పరంగా, అదేవిధంగా పొలిటికల్ రాజకీయ పరంగా అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి అని ఉంది. అదేవిధంగా మరి ఈక్వాలిటీ అనగా సమానత్వం. మరి మతాలు, అన్ని కులాలు, అన్ని భాషలు, అన్ని ప్రాంతాలు అందరూ సమానమే. ఈక్వాలిటీ అనగా సమానత్వం అనేది మతం పరంగా, కులం పరంగా, తెగ పరంగా, వారి పుట్టిన ప్రాంతం పరంగా, అదేవిధంగా సెక్స్, వారు ఆడ లేదా మగవారు అయినప్పటికీ అందరూ సమానంగా భావించాలి, సమదృష్టితో చూడాలి. మరి సమదృష్టితో అందరినీ మరి చూస్తున్నప్పుడు మరి ఈ రిజర్వేషన్ల పద్ధతి రాజ్యాంగం మరి కొన్ని వర్గాల పౌరులకు ఎందుకు కల్పించబడింది? మరి దీని వెనుక గల ముఖ్య ఉద్దేశాలు మనం చూసినట్లయితే మరి భారతదేశంలో ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఎన్నో తెగలు, ఎన్నో భాషలు, ప్రాంతీయ విభేదాలు ఉన్నాయి. మరి రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత అందరూ సమానమే అని మనం రాజ్యాంగ పీఠికలో చెప్పుకోవడం జరిగింది. అందరినీ సమాన దృష్టితో చూసినట్లయితే మరి అప్పటి వరకు వెనుకబడిన వారు
మరి అందరితో సమానంగా వారు ఎలా అభివృద్ధి చెందుతారు? మరి దీనికి సమాధానమే కొన్ని వర్గాల వారికి కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించినట్లయితే అప్పటికే అభివృద్ధి చెందిన వారితోటి సమానంగా వారు కూడా అభివృద్ధి చెందుతారు అనే ముఖ్య ఉద్దేశంతో రాజ్యాంగంలో ఈ రిజర్వేషన్ల పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ రిజర్వేషన్ల ముఖ్య ఉద్దేశం లేదా వాటి వెనుక గల చరిత్ర మనం ఒకసారి చూసినట్లయితే మరి స్వాతంత్ర్యం వచ్చే నాటికి మనలో సమానత్వం లేదు. ఆ సమానత్వం అనేది సామాజికంగా కొన్ని వర్గాల వారు వెనుకబడి ఉన్నారు. అదేవిధంగా ఆర్థికంగా కొన్ని వర్గాల వారు వెనుకబడి ఉన్నారు. రాజకీయంగా కొన్ని వర్గాల వారు వెనుకబడి ఉన్నారు. అదేవిధంగా మరి అంటరానితనంతో కొన్ని మతాలు కొన్ని కులాలు మరి వెనుకబడి ఉన్నాయి. మరి ఇటువంటి వెనుకబడి ఉన్న వర్గాల వారిని అప్పటికే అభివృద్ధి చెందిన వర్గాల వారితో సమానంగా అభివృద్ధి చేయాలి అంటే మరి అప్పటికే వారి మధ్య ఉన్న ఈ తేడాని రూపుమాపాలి. మరి ఆ రూపుమాపడానికే అటువంటి వెనుకబడిన ఆ కులాలు మతాల వారి కొన్ని ప్రత్యేక సదుపాయాలను కల్పించడమైనది. మరి ఆ ప్రత్యేక సదుపాయాలు ఏంటి? విద్యలో వారికి అవకాశం కల్పించడం మరియు రాజకీయంగా వారికి ప్రత్యేకమైన సదుపాయాలను కల్పించడం. మరి మనం ఒకసారి గమనించినట్లయితే ఈక్వాలిటీ భారత రాజ్యాంగంలోని 14వ ఆర్టికల్ ప్రకారం చట్టం ముందు అందరూ సమానులు అని చెప్పడం జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 మనకేం చెప్తుంది? వివక్ష చూపకూడదు. మరి ఆ వివక్ష అనేది వారు జన్మించిన మతాన్ని కులాన్ని తెగని ప్రదేశాన్ని అదేవిధంగా లింగాన్ని బట్టి ఆ వివక్ష అనేది చూపకూడదు. మరి వెనుకబడిన వర్గాల వారికి అనగా ఎస్సీ ఎస్టీ బీసీ కులాల వారికి రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. 103 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా విద్యాపరంగా ఆర్థికంగా వెనుకబడిన కులాల వారికి కూడా 10% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. దీనినే మనం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ అన్నాం. దీనివలన అదర్ క్యాస్టుల్లో ఓసీలలో విద్యాపరంగా ఆర్థిక పరంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. మరి ఈ రాజకీయపరమైన రిజర్వేషన్లు స్వాతంత్రం వచ్చిన తర్వాతే మన దేశంలో అమలు చేస్తున్నారా అంటే దీని సమాధానం కాదు. ఎందుకు అనగా స్వాతంత్రం రాకముందే ఉద్దేశం ఏదైనా రూపం ఏదైనా కొన్ని రకాల రిజర్వేషన్లను కొన్ని రాజకీయపరమైన రిజర్వేషన్లను కల్పించడం జరిగింది. వాటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనకు తెలుసు 1906 సంవత్సరంలో ముస్లిం లీగ్ ఏర్పాటైంది. ముస్లిం లీగు కొన్ని ఇతర పార్టీలు ముస్లిం వర్గాల వారికి కొన్ని ప్రత్యేకమైన నియోజకవర్గాలను కేటాయించవలసిందే కోరడమైనది. దీనిలో భాగంగా 1909 భారత ప్రభుత్వ చట్టం, దీనినే మనం మింటో మార్లే సంస్కరణలు అంటారు. దీనిలో భాగంగా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించడం జరిగింది. ఈ చట్టం ద్వారా రాజకీయ పరంగా ముస్లిం వర్గానికి రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే 1919 భారత ప్రభుత్వ చట్టం, దీనినే మనం మౌంటైన్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు అంటారు. మరి ఆ సంస్కరణలు 1919 సంవత్సరం నుండి భారతదేశంలో అమలు చేయడం జరిగింది. ఆ సంస్కరణల అమలు తీరును పరిశీలించడానికి సైమన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సైమన్ కమిషన్ పట్ల మన జాతీయ ఉద్యమ నాయకులు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. సైమన్ గో బ్యాక్ అంటూ నినాదాలు కూడా చేశారు. ఈ సైమన్ కమిషన్ రిపోర్టుని చర్చించడానికి ఇంగ్లాండ్ నందు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 1930 సంవత్సరంలో మొదటి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అదేవిధంగా 1931 సంవత్సరంలో రెండవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మరి 1932 సంవత్సరంలో మూడవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మరి ఈ సమావేశం నందు అప్పటి బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్జే మెక్డొనాల్డ్ గారు కమ్యూనల్ అవార్డు అనే కొత్త పద్ధతిని ప్రవేశపెట్టడానికి యోచించారు. మరి ఈ కమ్యూనల్ అవార్డు అనగా కొన్ని నియోజకవర్గాల్లో వెనుకబడిన వర్గాల వారిని ఆ వెనుకబడిన
వర్గాల ఓటర్లు మాత్రమే ఎన్నుకుంటారు. అదేవిధంగా ఆ నియోజకవర్గం మొత్తానికి కలిపి ఒక అభ్యర్థిని ఆ నియోజకవర్గంలోని ఓటర్లు అందరూ ఎన్నుకుంటారు. మరి దీని వలన భారతదేశం మతం ప్రాతిపదికన, కులం ప్రాతిపదికన విడిపోతుంది అనే భావనతోటి మరి 1932 సంవత్సరంలో అరెస్టు చేయబడి పూనా ఎర్రవాడ జైల్లో జైలు జీవితం గడుపుతున్న మన జాతిపిత మహాత్మా గాంధీ గారు దీనికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. కమ్యూనల్ అవార్డుకి బదులుగా కొన్ని నియోజకవర్గాలను ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాల వారికి, అనగా హిందూ మతంలో వెనుకబడిన దళితులకు కొన్ని ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించడం జరిగింది. ఆ నియోజకవర్గాలలో కేవలం దళితులు మాత్రమే పోటీ చేస్తారు. వారిని ఆ నియోజకవర్గంలోని ప్రజలందరూ ఎన్నుకుంటారు. సమాజంలో చీలిక ఏర్పడదు, అందరూ ఐకమత్యంగా ఉంటారు అనేది మన జాతీయ నాయకుల భావన. మరి మనం చూసినట్లయితే మరి 1932 పూనా ఒప్పందం ప్రకారం కూడా కొన్ని నియోజకవర్గాలను వెనుకబడిన వర్గాల వారికి కేటాయించడం జరిగింది. అనగా రాజకీయ పరంగా వెనుకబడిన వర్గాలను అభివృద్ధి చేయడానికి, రాజకీయంలో వారిని కూడా భాగస్వామ్యం చేయడానికి కొన్ని నియోజకవర్గాలను వెనుకబడిన వర్గాల వారికి కేటాయించడం జరిగింది. మనకు తెలుసు, జనవరి 26, 1950 సంవత్సరం నందు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మరి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఈ రాజకీయపరమైన రిజర్వేషన్లు ఏ ఏ వర్గాలకి ఉన్నాయి, మరి ప్రస్తుతం ఏ ఏ వర్గాలకు ఈ రాజకీయపరమైన రిజర్వేషన్లు ఉన్నాయి, రాజకీయపరమైన రిజర్వేషన్లను భారత రాజ్యాంగంలోని ఏ ఏ ఆర్టికల్స్ తెలుపుతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. రాజకీయపరమైన రిజర్వేషన్లు అనగా లోక్సభ, అదేవిధంగా మరి రాష్ట్రాలలో శాసనసభ కేవలం ఎస్సీ మరియు ఎస్టీ వర్గాల వారికే కేటాయించడం జరిగింది. మరి ఈ ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించి లోక్సభ మరియు అదేవిధంగా రాష్ట్రాల దిగువ సభ అయిన శాసనసభ ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్ ఏ ఏ ఆర్టికల్స్లో తెలుపబడిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనకు తెలుసు, పార్లమెంట్ నందు 2 సభలు ఉంటాయి. రాజ్యసభ, పెద్దల సభ లేదా ఎగువ సభ అంటారు. అదేవిధంగా ప్రజల సభ లేదా దిగువ సభ లేదా లోక్సభ అంటారు. మనకు తెలుసు, లోక్సభ యొక్క గరిష్ట సభ్యుల సంఖ్య 552. ప్రస్తుతం ఆ సంఖ్య 543 మాత్రమే ఉంది. మరి జనవరి 25, 2020 సంవత్సరం నాటికి ఆ గరిష్ట సభ్యుల సంఖ్య 545 ఉండేది. మరి 545 నుండి ప్రస్తుతం 543 మంది మాత్రమే ఉండడానికి గల కారణం, అదేవిధంగా మరి రాష్ట్రాలలో శాసనసభలలో కూడా ఆ గరిష్ట పరిమితి ఒక సంఖ్య తగ్గడానికి గల కారణాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకు తెలుసు, భారతదేశం మొత్తం మీద 543 లోక్సభ స్థానాలు ఉన్నాయి. మరి ఆ 543 లోక్సభ స్థానాల నందు కొన్ని లోక్సభ నియోజకవర్గాలను కేవలం ఎస్సీ మరియు ఎస్టీ వర్గాల వారికే కేటాయించడం జరిగింది. ఆ నియోజకవర్గాలలో ఆ వర్గాల వారు మాత్రమే పోటీ చేస్తారు. ఆ నియోజకవర్గాలలో ఓటర్లు అందరూ కలిసి కేవలం ఆ వర్గానికి చెందిన వారిని మాత్రమే ఎన్నుకోవాల్సి ఉంటుంది. మనం చూసినట్లయితే ఆర్టికల్ 330లో ఎస్సీ మరియు ఎస్టీ వర్గాల వారికి హౌస్ ఆఫ్ ద పీపుల్ అనగా లోక్సభ నందు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. మరి 2020 సంవత్సరం వరకు గరిష్ట సభ్యుల సంఖ్య 545 ఉండేది. మరి ప్రస్తుతం 543 ఉంది. మరి మనం చూసినట్లయితే భారతదేశంలో మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 84 లోక్సభ నియోజకవర్గాలను ఎస్సీ వర్గాల వారికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా 47 నియోజకవర్గాలను ఎస్టీ వర్గాల వారికి కేటాయించడం జరిగింది. మొత్తం మీద 131 లోక్సభ నియోజకవర్గాలను ఎస్సీ మరియు ఎస్టీ వర్గాల వారికి కేటాయించడం జరిగింది. ఆ 131 లోక్సభ నియోజకవర్గాలలో
కేవలం ఎస్సీ మరియు ఎస్టీ వర్గాలకు చెందిన వారు మాత్రమే పోటీ చేస్తారు. మిగిలిన కులాల వారు పోటీ చేయడానికి అనర్హులు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఆర్టికల్ 331 నందు ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ వారికి మరి ప్రాతినిధ్యం గురించి వివరించడం జరిగింది. మనకు తెలుసు, మన భారతదేశం దాదాపు 200 సంవత్సరాలు మరి బ్రిటిష్ వారి చేత పాలించబడింది. ఆ క్రమంలో ఎంతోమంది బ్రిటిష్ వారు ఇక్కడే స్థిరపడి మరి ఇక్కడే వివాహం చేసుకొని ఇక్కడే వారు స్థిరపడడం జరిగింది. మరి అటువంటి వారికి కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించడం జరిగింది. మరి వారిని మనం ఆంగ్లో ఇండియన్స్ అంటారు. వారి ప్రాతినిధ్యం మరి లోక్సభలో తగినంత లేదని రాష్ట్రపతి వారు భావించినట్లయితే ఇద్దరికి మించకుండా వారిని లోక్సభకి నామినేట్ చేయవచ్చు. మరి ఈ పద్ధతిని 2019 సంవత్సరంలో 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ రిజర్వేషన్ సదుపాయాన్ని ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ వారికి పూర్తిగా తొలగించడం జరిగింది. అనగా రాష్ట్రపతి ఆ ఇద్దరి ఆంగ్లో ఇండియన్ సభ్యులను లోక్సభకు నామినేట్ చేసేటువంటి పద్ధతిని పూర్తిగా తొలగించడం జరిగింది. అందుకే 545 మంది ఉండే లోక్సభ సభ్యులు ప్రస్తుతం 543 మంది మాత్రమే గరిష్టంగా ఉంటారు. మరి అదేవిధంగా మనం చూసినట్లయితే ఆర్టికల్ 332 నందు మరి వివిధ రాష్ట్రాలలో అదేవిధంగా శాసనసభలు కల కేంద్రపాలిత ప్రాంతాలలో వారి జనాభా దామాషా ప్రకారము ఎస్సీ మరియు ఎస్టీ వర్గాల వారికి కొన్ని నియోజకవర్గాలను ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతుంది. మరి మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ను గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 అసెంబ్లీ శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 175 శాసనసభ నియోజకవర్గాల వారిలో ఎస్సీ కులాల వారికి 29 అసెంబ్లీ సీట్లను కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎస్టీ వర్గాల వారికి 7 అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. మొత్తం మీద ఈ 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో 36 అసెంబ్లీ నియోజకవర్గాలను కేవలం ఎస్సీ మరియు ఎస్టీ నియోజకవర్గాలకు మాత్రమే కేటాయించడం జరిగింది. అనగా దాదాపు 20.6% నియోజకవర్గాలను ఎస్సీ మరియు ఎస్టీ కులాల వారికి మాత్రమే కేటాయించడం జరిగింది. అనగా వారి జనాభా అనగా మన రాష్ట్రం మొత్తం జనాభాలో వారి నిష్పత్తి దాదాపు ఇంత శాతం ఉండొచ్చని దాని అర్థం. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ 331కి అనుగుణంగానే ఆర్టికల్ 333లో ఏదైనా రాష్ట్రం యొక్క శాసనసభలో ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ ప్రాతినిధ్యం తగినంత లేదని భావించినట్లయితే రాష్ట్ర గవర్నరు ఒక ఆంగ్లో ఇండియన్ సభ్యున్ని ఆ రాష్ట్ర శాసనసభకు నామినేట్ చేయవచ్చు. మరి 2020 జనవరి 25 వరకు ఈ నియమం అమల్లో ఉండేది. మరి 2019 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ సదుపాయాన్ని పూర్తిగా తొలగించడం జరిగింది. అనగా ప్రస్తుతం ఏ రాష్ట్రంలోనూ లేదా కేంద్రంలో లోక్సభలోనూ ఈ ఆంగ్లో ఇండియన్ సభ్యులను నామినేట్ చేసే సదుపాయం అనేది పూర్తిగా తొలగించడం జరిగింది. ఇదే విధంగా ఇతర రాష్ట్రాలలో ఆ రాష్ట్ర జనాభాలో ఎస్సీ మరియు ఎస్టీ కులాల ఎస్సీ మరియు ఎస్టీ వర్గాల జనాభా దామాషా ప్రాతిపదికన కొన్ని నియోజకవర్గాలను వారికి కేటాయించడం జరుగుతుంది. మరి ఆ రాష్ట్రాలకు సంబంధించి నిర్వహించే పబ్లిక్ పరీక్షల నందు ఆ వివరాల గురించి అడగడం జరుగుతుంది. మరి మనం ఏపీపీఎస్సీకి సన్నద్ధమవుతున్నాం కాబట్టి మన రాష్ట్రానికి సంబంధించిన ఆ సీట్ల విభజన అనేది తెలుసుకోవడం మనకి చాలా ముఖ్యం. రాజకీయ పరంగా లోక్సభ మరియు రాష్ట్రాల శాసనసభల నందు కేవలం ఎస్సీ మరియు ఎస్టీ వర్గాల వారికి మాత్రమే కొన్ని నియోజకవర్గాలను వారి జనాభా దామాషా ప్రాతిపదికన కేటాయించడం జరిగింది. మరి మనకి ఇక్కడ ఒక సందేహం రావచ్చు. విద్య మరియు ఉద్యోగాలలో ఇతర వెనుకబడిన కులాల వారికి అనగా బ్యాక్వర్డ్ క్యాస్ట్ వారికి మరి రిజర్వేషన్ కల్పిస్తున్నారు కదా, మరి ఈ లోక్సభ మరియు రాష్ట్రాల శాసనసభలలో వారికి రాజకీయపరమైన రిజర్వేషన్లు కల్పించే సదుపాయం మన
రాజ్యాంగంలో లేదా అంటే ఇప్పటి వరకు రాజ్యాంగంలో బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో వారికి రాజకీయపరమైన రిజర్వేషన్లో ఈ లోక్సభ మరియు రాష్ట్రాల శాసనసభల నందు కల్పించబడలేదు. మనం ఇటీవల చూసినట్లయితే మరి 106వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మరి మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించబడింది. ఈ లోక్సభ నియోజకవర్గాలలో లేదా ఆ రాష్ట్రాల శాసనసభ నియోజకవర్గాలలో 33% సీట్లను అనగా నియోజకవర్గాలను కేవలం మహిళలకు మాత్రమే కేటాయించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ చట్టం ఇంకా అమలులోకి రాలేదు. 2026 సంవత్సరం తరువాత జరగబోయే సెన్సస్ అనగా జనాభా లెక్కల తరువాత ఈ చట్టం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అది ఇప్పటివరకు మనం గమనించినట్లయితే 4 సార్లు డీలిమిటేషన్గా ఇప్పటి వరకు 4 సార్లు జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించడం జరిగింది. మరి 2026 సంవత్సరం తర్వాత జనాభా దామాషాన ఈ డీలిమిటేషన్ జరిగిన తరువాత మనం ఏదైతే ఈ 106వ రాజ్యాంగ సవరణ చట్టం ఉందో మహిళలకు 33% రిజర్వేషన్ అనేది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ చట్టం ఇంకా అమల్లోకి రాలేదు. మరి లోక్సభ అదేవిధంగా రాష్ట్రాల శాసనసభలలో ఎస్సీలకు మరియు ఎస్టీలకు ప్రస్తుతం రిజర్వేషన్ కల్పించబడింది. అదేవిధంగా మహిళలకు 33% రిజర్వేషన్ త్వరలో అందుబాటులోకి రావచ్చు. మనం గమనించినట్లయితే పాలిటీ నందు ముఖ్యమైన అంశం 73 మరియు 74వ రాజ్యాంగ సవరణ చట్టం. ఆ 73 మరియు 74వ రాజ్యాంగ సవరణ చట్టాలలో ఈ రిజర్వేషన్లకు సంబంధించి కొన్ని ఆర్టికల్స్ని మనం గమనించినట్లయితే ఆర్టికల్ 243 గ్రామ పంచాయతీల్లో ఎస్సీ మరియు ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ పంచాయతీలలో 1/3 వంతు అనగా 33% సీట్లను మహిళలు కేటాయించడం జరిగింది. అనగా మహిళా రిజర్వేషన్ లోకల్ బాడీస్ అనగా గ్రామ పంచాయత్, మండల పరిషత్, అదేవిధంగా జిల్లా పరిషత్తుల్లో ఇప్పటికే అమలులో ఉంది. అదేవిధంగా 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 243 నందు ఎస్సీ మరియు ఎస్టీ వర్గాల వారికి జనాభా తామాషాన ఈ మున్సిపాలిటీల్లో రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అదేవిధంగా 1/3 వంతు సీట్లు అనగా 33% సీట్లను మహిళలకు కేటాయించడం జరిగింది. మరి ఇక్కడ మనం గుర్తించవలసిన మరి యొక్క ముఖ్యమైన అంశం ఏంటంటే మరి మనం చూసినట్లయితే ఆర్టికల్ 330 నుంచి 333 వరకు ఎస్సీ మరియు ఎస్టీ వర్గాల వారికి రాజకీయపరమైన రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. కానీ స్థానిక సంస్థల నందు ఎస్సీ ఎస్టీ మరియు మహిళలతో పాటు అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనగా బీసీలకు కూడా కొన్ని సీట్లను కేటాయించవచ్చు అని ఆ చట్టంలో పేర్కొనబడి ఉంది. మరి ఈ చట్టం ప్రకారం దాదాపు అన్ని రాష్ట్రాలలో ఎస్సీ ఎస్టీ మహిళలతో పాటు బీసీ వర్గాలకు కూడా స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పించబడింది. మొత్తం మీద ఈ వీడియోలో మనము రాజ్యాంగం నందు ఏ ఆర్టికల్స్లో మరి రాజకీయపరమైన రిజర్వేషన్లను ఏ వర్గాల వారికి కల్పించబడింది, ముఖ్యమైన రాజ్యాంగ సవరణలను తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ లోక్సభ మరియు రాష్ట్రాల శాసనసభల నందు బీసీ వర్గాల వారికి రిజర్వేషన్ కల్పించబడలేదు. మరి మనం గమనించినట్లయితే స్థానిక సంస్థల నందు ఎస్సీ ఎస్టీ మహిళలతో పాటు బీసీ వర్గాల వారికి కూడా రిజర్వేషన్ సదుపాయం ఆ రాష్ట్రాలు కల్పించవచ్చు. మరియు ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో బీసీలకి కూడా రిజర్వేషన్ కల్పించబడిందని మనం తెలుసుకుందాం. తరువాతి వీడియోలో మనం విద్య మరియు ఉద్యోగపరమైన రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్ మనకి తెలుపుతున్నాయో వాటి గురించి తెలుసుకుందాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మిగతా అభ్యర్థులు కూడా ఉపయోగపడే విధంగా మన ఛానల్ని వారికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.